కరెంట్ ఛార్జీలు అయితే విపరీతంగా పెరిగాయి, ఇంకా పెరగబోతున్నాయి. విచిత్రం ఏంటంటే మనం వాడిన దానికి కరెంట్ ఛార్జీలు కాదు, ఎప్పుడో మనం వాడిన దానికి ఇప్పుడు కరెంట్ ఛార్జీలు కడుతున్నాం. దాన్నే ట్రూ అప్ ఛార్జెస్ లేదా సర్దుబాటు ఛార్జీలు అని అంటున్నారు. ఉదాహరణకి మనం 2022-23 సంవత్సర కాలంలో వాడిన కరెంటుకి ట్రూ అప్, దాని అసలు ఛార్జీలు చెల్లించలేదని ఇప్పుడు మన మీద రానున్న 15 నెలలకి ప్రతి యూనిట్కి ₹27 ట్రూ అప్ ఛార్జెస్ వేయబోతున్నారు. దాని కాస్ట్ 6,072 కోట్లు. 23-24 సంవత్సరాల కాలంలో మనం వాడిన కరెంటుకి అప్ టు ద మార్క్ కట్టలేదు కాబట్టి ఇప్పుడు కట్టండి అని చెప్పి ఈ సర్దుబాటు ఛార్జీలని యూనిట్కి ఎంత వేయబోతున్నారంటే ₹1.38. దీనికి అయ్యే ఖర్చు 11,862 కోట్లు. మొత్తం 17,898 కోట్ల రూపాయలని ఈ 5 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజల మీద కేవలం సర్దుబాటు ఛార్జీల కింద వేశారు. ఇది మోసం. చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్స్లో ఛార్జీలు పెంచము, ఛార్జీలు తగ్గిస్తాము, లోకేష్ గారు అయితే స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని పిలిపించారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు కొనసాగుతాయి, ట్రూ అప్ ఛార్జీలు వేస్తారు. గత గవర్నమెంటు ట్రూ అప్ ఛార్జీలు వేసింది 2014-19 కాలంలో 20 వాడిన కరెంటుకి 28 నెలల పాటు ట్రూ అప్ ఛార్జెస్ వేసింది. ఇంకా 8 నెలలు బాకీ ఉంది. దానికి యూనిట్కి 63 పైసలు వేసింది. కేంద్ర ప్రభుత్వం ఒక సలహా ఇచ్చింది గవర్నమెంట్స్కి. ఏంటా సలహా? ఈ నెల కరెంటు బిల్లు అయితే వచ్చే నెల బిల్లులో ప్రతి యూనిట్కి అదనంగా 40 పైసలు వసూలు చేయండి అని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ చేత బలవంతంగా ట్రూ అప్ ఛార్జెస్ వసూలు చేయిస్తున్నారు. గత ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంటు ప్రతి యూనిట్కి ₹3 వసూలు చేస్తే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు ₹2.63 వసూలు చేస్తుంది ట్రూ అప్ ఛార్జెస్ పేరు మీద. ఇప్పుడు ₹2.63. మనం వాడిన కరెంటుకి అసలు ఛార్జీ కాకుండా మనం అదనంగా భవిష్యత్తులో కట్టబోయేది ₹3.68. సెంట్రల్ గవర్నమెంటు, గత ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం. అంటే మన జీతాలు పెరగవు, ఎక్కడ నిత్యావసర వస్తువులు సరుకుల ధరలు తగ్గవు, జీతం మాత్రం స్టాండర్డ్. కానీ ప్రతి దాని ధర పెరుగుతోంది. ఈ కరెంట్ ఛార్జీల ధర ఇంకా పెరిగిపోతుంది. కేవలం 5 నెలల్లో 17,000 కోట్ల రూపాయలు. అంటే ఈ ప్రజలు బతకాలా సవ్వాలా? ఇప్పుడు కొత్త పద్ధతి ఏంటి? ట్యాక్స్ ఆఫ్ ది డే అట, టైమ్ ఆఫ్ ద డే. మనం బాగా పీక్ అవర్స్లో కరెంట్ కాలిస్తే ఆ కరెంటుకి డబ్బులు ఎక్కువ వసూలు చేస్తారు. అంటే రాత్రులు ఎక్కువ కరెంట్ కాలుస్తాం కదా, దానికి ఎక్కువ రేటు వసూలు చేస్తారు. ఇప్పుడు దసరా టైంలో బస్ ఛార్జీలు పెరిగినట్టు, సంక్రాంతి టైంలో బస్ ఛార్జీలు పెరిగినట్టు ప్రతిరోజు రాత్రి మనం పడుకుంటే కరెంట్ ఛార్జీ పెరుగుతుంది. అంటే ప్రజలు పడుకున్న ఆ కంటి మీద నిద్ర కూడా లాక్కునే ప్రయత్నం అయితే జరుగుతుంది. అలాగే అదానీ స్మార్ట్ మీటర్స్, ఇది షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అని వాళ్ళకి బినామీ కాంట్రాక్ట్. దానికి అయ్యే డబ్బులు 13,000 ఒక మీటర్కి 13,000 నుంచి 30,000 రూపాయల దాకా మీటర్స్, దాన్ని బట్టి ఛార్జ్ మారుతూ ఉంటుంది. సాధారణ ప్రజలకు ఇచ్చేది 13,000 రూపాయలు అని చెప్తున్నారు. ఆ 13,000 రూపాయలు మన దగ్గరే వసూలు చేస్తారు. అది ప్రీపెయిడ్ మీటర్స్. నువ్వు డబ్బులు కడితే కరెంట్ వస్తుంది, డబ్బులు కట్టకపోతే కరెంట్ రాదు. ఇప్పుడేంటి, ఒక నెల అయిపోయిన తర్వాత ఫ్యూజ్ పీకడానికి మధ్యలో 20 రోజులు టైం ఉంటుంది. మధ్యలో వచ్చి లైన్ మ్యాన్ వచ్చి చెప్తాడు, అమ్మ పీకేస్తున్నాం కొంచెం డబ్బులు కట్టండి అని. ఇప్పుడు అలాంటివి ఏవి ఉండవు, ఆటోమేటిక్గా ఆగిపోద్ది. మన సెల్ ఆగిపోయినట్టే అది కూడా ఆటోమేటిక్గా ఆగిపోద్ది. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. కరెంట్ ఛార్జీలు కానీ, ఇంధన ఛార్జీలు కానీ ఇవేం పెరిగినా మొత్తం ప్రజల మీద ప్రతి భారము పెరుగుతుంది. కనీసం ఈ చల్లగాలి, కనీసం కంటి నిండా కూనుకును కూడా లాక్కునే ప్రయత్నం
చేస్తోంది ఈ ప్రభుత్వం. అలాగే మొత్తం ప్రైవేటోడికి ఎలా దీన్ని అప్పచెప్పియాలి, అదానికి ఎలా లాభం చేకూర్చాలి, హిందూజా వాడికి ఎలా లాభం చేకూర్చాలి, ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తిదారులకు ఎలా లాభం చేకూర్చాలి అన్న దాని మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదు. ఈ మొత్తం భారం హిందూజా వాడికి మాఫీ చేసినా, లేకపోతే అదాని వాడి దగ్గర కరెంటు కొన్నా, వాడి మీద అమెరికాలో కేసు పెట్టినా, ఇక్కడ గవర్నమెంట్ పట్టించుకోకపోయినా ఏం మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు. దీని మీద ఏ దర్యాప్తు లేదు. సీజ్ ద షిప్ అని సినిమా డైలాగులు చెప్పే పవన్ కళ్యాణ్కి నోరు రావట్లేదు, చంద్రబాబు నాయుడు గారికి నోరు రావట్లేదు, మోడీ గారికి అంతకన్నా నోరు రావట్లేదు. ఈ రాష్ట్రంలో అదానీతో జరుగుతున్న ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేసుకోరు? హిందూజాకి అక్రమంగా చెల్లించిన డబ్బుల్ని ఎందుకు వెనక్కి తీసుకోరు? ప్రైవేట్ వాళ్ళతో అంత లాలూచి ఏంటి? మీరు చేసే అక్రమాలు, అవినీతి, వీటన్నిటికీ ప్రజల బాధ్యుల, ప్రజలు భరించాలా ఈ భారం అంతా? మంది విద్యుత్ మిగులు రాష్ట్రం. విద్యుత్ మిగులు రాష్ట్రంలో ఇంత వారాలేంటి? ఫ్రీగా ఇవ్వాలి విద్యుత్ మిగులు రాష్ట్రం అయితే, తగ్గించాలి ధరలు. మన ఒరిజినల్ కెపాసిటీ కన్నా, మన థర్మల్ పవర్ ప్లాంట్స్లో ఒరిజినల్ కెపాసిటీ కన్నా ఆ కెపాసిటీకి తగ్గట్టు మనం ఉత్పత్తి చేయట్లేదు. ఈ ప్రైవేట్ వాళ్ళ కరెంటు కొనడం కోసం మన కెపాసిటీని 48%కి తగ్గించుకున్నాం. 52% ఉత్పత్తి చేయొద్దని చెప్పేస్తుంది. గవర్నమెంట్ సంస్థల్ని మింగేసి ప్రైవేట్ సంస్థల్ని ప్రోత్సహించి దానిలో విపరీతమైన అక్రమాలకు పాల్పడి ఆ మొత్తం పాపం అంతా ప్రజల దగ్గర వసూలు చేసే పని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను అడ్మినిస్ట్రేటర్ని, ఎఫిషియెంటు, చాలా దూరదృష్టి, ఇవన్నీ ఆయనకున్న బిరుదులు. అవన్నీ ప్రజల మీద ఎలా భారాలు వేయాలి అన్న దానికి ఉపయోగిస్తున్నారా, లేదా ప్రజలను రక్షించడానికి ఉపయోగిస్తున్నారా అన్నది తేల్చుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఈ సర్దుబాటు ఛార్జీలు 17,000 కోట్లు విధిస్తున్నారో అవి వెంటనే వెనక్కి తీసుకోవాలి. మీరు చెప్పినట్టు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. అలాగే ఈ సోలార్ దాన్ని ఎంకరేజ్ చేస్తామన్నారు, చెయ్యండి. ఇండివిజువల్ సోలార్, ఇంతకుముందు రైతు పంప్ సెట్లకు సోలార్ సెట్లు ఉండేవి, అవన్నీ ఇప్పుడు పోయాయి, తీసేశారు. అలాగే ఈ స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని లోకేష్ గారే పిలిపించారు. ఆ స్మార్ట్ మీటర్లు పెట్టొద్దు, ఆ ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకోండి. అదానీ కంపెనీ, గ్రీన్ ఎనర్జీ కంపెనీ ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుందని చెప్పి అమెరికాలో కేసు బుక్ అయిందో, ఆ 1750 కోట్లు ఏమయ్యాయో దాని మీద సమగ్ర దర్యాప్తు జరపండి. దాని మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నోరు వస్తుందని, ప్రజలకు ఒక నమ్మకం కలిగిస్తారని ఆశిస్తున్నాము. మేము ఎలాగూ వామపక్షాలమి, ప్రజల తరపున నిక్కార్సుగా పోరాడతాము. భవిష్యత్తులో కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామండి.